హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చాలా మంచి రెసిపీతో మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. చూడండి, ఇది రైస్, ఒక కప్పు రైస్. మనం రోజు రైస్ వండుకుంటాము, అన్నం వండుకుంటాము, ఎంతో అంతో కొంచెం మిగిలిపోతుంది. అది తర్వాత పప్పు కూడా మిగులుతుంది. ఈ రెండు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఎలా యూస్ చేస్తాం అనుకుంటామా? ఇది పారీకుండా దీంతో మంచి పరాఠాలు చెప్తాను. ఇదేంటి రైస్ పప్పుతో పరాఠాలా అనుకుంటున్నారా? రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా ఈ పప్పు ఒక కన్నాల గిన్నెలోకి ఇలా తీసుకొని వదిలేయాలి. ఎందుకంటే కింద వాటర్ వచ్చేస్తుంది. వాటర్ అంతా పోవాలి. వాటర్ వచ్చే వరకు ఇది కొంచెం ఇలా కలుపుతూ అనుకోండి, ఈ నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది ఏ పప్పు అయినా పర్వాలేదండి. కందిపప్పు అవని, పెసరపప్పు అవని, లేకపోతే టమాటా పప్పు అవని, తర్వాత దోసకాయ పప్పు అవనింది, పాలకూర పప్పు అవనింది, ఏ పప్పు అయినా పర్వాలేదు. దీంట్లో పోపులు కూడా తీసుకోవద్దు. ఇలా పెట్టుకొని కొంచెం వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, అందులో ఈ రైస్ వేసుకున్నాను. అలాగే నేను మీకు కొంచెం కొంచెమే చెప్తున్నాను, ఈ పప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర ఏది వేసినా కూడా మీరు అలాగే ఉండింది, చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చేతితో కొంచెం కలుపుకోవాలి. సరే, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని గోధుమ పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకొని గోధుమ పిండి ఇది కలిసినంత వరకు అండి కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది స్నాక్స్ తయారవుతుంది. రాత్రికి డిన్నర్కి మనం పరాఠాలు చేసుకోవచ్చు, లేదా పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనం ఎలా అయితే చపాతీలు కలుపుతామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం నూనె వేసుకొని దీన్ని మెత్తగా ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఈ పిండి కొంచెం తీసుకోవాలి. ఇదిగో ఇంత తీసుకోవాలండి. తీసుకొని దీన్ని కొంచెం పొడి పిండి వేసుకొని దాని మీద ఒత్తుకోవాలి. మధ్యన ఏం చేస్తామంటే నూనె రాసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా మెత్తగా వస్తాయి. ఇవి సాఫ్ట్గా వస్తాయి, పొరలు పొరలు వస్తూ ఉంటాయి. ఇలా పిండి వేసుకోండి. మళ్ళీ కొంచెం ఇలా పెట్టి మళ్ళీ నూనె రాయండి. కొంచెం మీకు పరాఠాలు కావాలంటే పరాఠా షేప్లో చేయాలంటే ఇలా చేసుకోండి, లేదా రౌండ్గా ఒత్తుకోవచ్చు. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోని ఉప్పు కూడా వేయక్కర్లేదు మరి మీరు, ఎందుకంటే ఉప్పు పప్పులో ఆల్రెడీ ఉంటుంది, మనం వేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువ వేయక్కర్లేదు. ఇదిగో సరే, ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి. సరే, ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకోవాలండి. చాలా బాగుంటాయి. మరి పల్చగా ఒత్తకూడదు. ఈ విధంగా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను, పెన్నం పెట్టుకున్నాను. దాని మీద పెన్నం వేడెక్కిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఒక్క పరాఠా తీసుకొని దీని మీద వేయాలి. ఇలా వేసుకొని కాల్చుకోవాలి. ఇది ఈవినింగ్ టైంలోని, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంలోని చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మీ రైస్ కూడా చెల్లిపోతుంది, పప్పు చెల్లిపోతుంది, చాలా బాగుంటుంది. అంటే అన్నం, పప్పు, రోటీ 3 కూడా కలిసిపోయి ఉంటాయి. ఇందులోని 3 విటమిన్స్ ఉంటాయి ఇందులోని. ఇవి చాలా బాగుంటాయి. దీనిలో నంచుకుందుకు ఏం అక్కర్లేదు, చట్నీతో తింటే చాలు, మరి వేరే కూర ఏం అవసరం లేదండి. సరే, ఇలా కాలుతున్నది. ఇప్పుడు దీన్ని నెయ్యితో కానీ, నూనెతో కానీ, బటర్తో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి బటర్తో కాల్చితేనే ఎక్కువ బాగుంటుందండి, నూనెతో బాగుండదంతా. ఒకవేళ కాల్చుకున్నా రిఫైన్తో కాల్చుకోండి, కానీ నువ్వుల నూనె తర్వాత వేరుశనగ నూనె దాంతో కాలుస్తే బాగుండదు, టేస్ట్ రాదండి. బటర్ కానీ నెయ్యి కానీ కాల్స్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇగో చూడండి, ఇలా ఎర్రగా కాల్చుకోండి. ఇది చాలా వేగం అయిపోతుంది, దీనికి ఎక్కువ ఏం టైం తగలదు. చూడండి, ఇలా కొంచెం నొక్కి కాల్చుకున్నారనుకోండి, ఇది విరగదు కూడాను. ఇది వచ్చేసారా, ఇది కొట్టండి, ఇలా కాలాలి. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను. అలాగే తక్కినవి కూడా కాలుస్తాను. చూడండి, పరాఠాలు రెడీ అయిపోయి సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే ఇది చాలా చాలా బాగుంటుందండి. సాస్ లేకపోయినా, చట్నీ లేకపోయినా పర్వాలేదు, అలాగే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, 3 in 1 రోటీ రెడీ అయిపోయింది.
ఇది లంచ్లో తినండి, డిన్నర్లో తినండి, బ్రేక్ఫాస్ట్లో తినండి, పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ పెట్టండి. తర్వాత నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి ఇది ఎలా ఉన్నదో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.